నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అనురాధ దంపతుల ఆధ్వర్యంలో గ్రామదేవత బలుసులమ్మకు మేళతాళాలతో ఊరేగింపుతో సమర్పించిన ఆషాఢపు సారె. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ విజయాలను వివరిస్తున్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలబల బాబ్జీ. బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం పాల్గొన్న బొలిశెట్టి రాజేష్. సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు. బీవీఆర్ కళాకేంద్రం ఆధ్వర్యంలో డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర్కు వైద్య సేవా పురస్కారం అవార్డు. అతిథిగా పాల్గొన్న బలబల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. నటుడు ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకలను నిర్వహించిన అభిమాన సంఘ నాయకులు. శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆషాఢపు సారె సమర్పణ మహోత్సవంలో ప్రజలందరికీ సౌభాగ్యాలు కలగాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆషాఢ మాసం సందర్భంగా సారె సమర్పణ మహోత్సవం ఆదివారం జరిగింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు, కోలాట బృందాలు పట్టణంలో ప్రధాన రహదారిలో అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అనురాధ దంపతులు ఆయన కుమారుడు బొలిశెట్టి రాజేష్ బలుసులమ్మ ఆలయంలో అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి సారె మహోత్సవంలో పాల్గొనే అవకాశం రావడం పునర్జన్మ పుణ్యఫలంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు విశేషంగా తరలివచ్చి ఈ మహోత్సవంలో పాల్గొనడం శుభ పరిణామమని తెలిపారు. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం మంజి, ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ సారె కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం మంజిబాబు, కర్రీ జయప్రకాష్, నీలం సురేష్, జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, కూటమి నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, బొడ్డు సాయిబాబా, తిరుమల సూరిబాబు, చాపల రమేష్, పసుమర్తి రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళు సమర్పయామి. కొంచెం
శ్రీ బొలుసులమ్మ తల్లి వారి యొక్క ఆషాఢ మాసం సారి కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇచ్చిన తల్లి దయ వల్ల ఈసారి మరి 3వ సంవత్సరం మనం ఈ సారి కార్యక్రమాన్ని జరుపుకున్నాం. చాలా చాలా విశేషంగా జనం భక్తులు రావడం, ఎందుకంటే అమ్మవారి కార్యక్రమం ఏది తలపెట్టినా సరే దానికి ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మవారే చూసుకుంటుంది. ఆ నమ్మకంతోనే మేము కొనసాగిస్తూ ఉన్నాం జీవితాన్ని. తప్పకుండా అమ్మ దయతో ఈ రాష్ట్రం అంతా బాగుండాలి, నాయకులంతా బాగుండాలి, దాంతోపాటుగా రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఈ తాడేపూడెం పట్టణం ప్రజలంతా బాగుండాలి. ఈ అమ్మవారిని ఇలాగా ఈ రకంగా కొలుస్తున్నటువంటి భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులతో ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గ్రామదేవత మరి మన బొలుసులమ్మ తల్లికి ఎమ్మెల్యే గారి చేతుల మీద సారి తీసుకొస్తాం చాలా శుభసూచకం. ఎందుకంటే మన గ్రామదేవత మరి అందరం కొలుసుకోవడం చాలా గొప్పది. ఎందుకంటే ఈరోజు పట్టణ అభివృద్ధిలో కానీ మరి ఎమ్మెల్యే గారు వెనకాల ఉండి కానీ ప్రజలు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ మరి పెద్ద ఎత్తున అమ్మవారిని పూజించుకునే అవకాశం ఇవాళ కలిపినందుకు అందరం కూడా అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రలే ఉండాలని, ఆవిడ అందరికీ కూడా చల్లగా చూడాలని, అందరికీ ఆయురారోగ్యాలు అష్టాలు దండాలు ఇచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఉద్యోగికి శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం. శ్రీ 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 బొలుసులమ్మ వారికి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా తాడేపూడెం నియోజకవర్గ ప్రజలందరి తరఫున సమర్పించేటటువంటి సారే ఈరోజు మన ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యుల నేతృత్వంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఏర్పాట్లు చేయడం, దానికి తగ్గట్టుగానే తాడేపల్లిగూడెం మహిళామూర్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనడం, కోలాటాలు, నృత్య కళాకారులు, వాద్య కళాకారులు అందరి నడుమ అత్యద్భుతంగా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు, అలాగే యువనాయకుడు బొలిశెట్టి రాజు గారి దంపతులు వారందరూ కూడా విచ్చేసి ఈ రోజున తాడేపూడెం నియోజకవర్గ ప్రజల తరపున అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. శ్రీ శ్రీ బొలుసులమ్మ తల్లికి ఆషాఢ మాసంలో సారి సమర్పించే ఒక బహోత్తరమైనటువంటి యజ్ఞం మా మిత్రుడు ఆలయ నిర్వాహకుడు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున భక్తుల యొక్క సహకారంతో తాడేపూడెం పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కలిపి అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. తాడేపూడెం పట్టణంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి కోలాట భజనలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారి యొక్క సేవకులు అందరూ కూడా అమ్మవారికి పెద్ద ఎత్తున సారి సమర్పించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూటమి విజయాల సంక్షేమ అభివృద్ధి పేరుతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం సాయంత్రం పెంటపాడు మండలం కూరుమిల్లి గ్రామంలో పెంటపాడు మండల శాఖ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ హాజరయ్యారు. ఆయన స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ 2 సంవత్సరాల ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక నాయకులు భాస్కర్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలో పట్టణ టీడీపీ శాఖ అధ్యక్షుడు పట్టణాల రాంపండు ఆధ్వర్యంలో స్థానిక 12వ వార్డు పాతూరులో ఇంటింటికి ఈ కార్యక్రమం నిర్వహించారు. వలవల బాబ్జీకి క్లస్టర్ ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు తాటికేల వీరన్నలు స్వాగతం పలికారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి, ముగ్గళ్ల సొసైటీ చైర్మన్ గురుజు సూరిబాబు, మాజీ కౌన్సిలర్ శ్రీరాముల విజయలక్ష్మి, కాకర్ల సుభద్ర, అడ్డాల నరసింహారావు, చింతకాయల సత్యనారాయణ, దోసనపూడి కృష్ణ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏదైతే మనం వాగ్దానాలు చేసామో ఆ వాగ్దానాలు ఎంతవరకు మరి ప్రజల్లో ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది, దీని గురించి తెలుసుకోవడానికి ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఏ ఇంటికి వెళ్ళినా మాకు ఫలానా పథకం పడిందని చెప్పేవాళ్లే కానీ ఎక్కడా కూడా అంత పాజిటివ్గానే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కళ్ళలో మళ్ళీ ఆయనే రావాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మనం ఏం చేసాం, మన ఇప్పుడు ఉన్న ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాం. అది విజయవంతంగా ముందు 3 నెలలు వాగ్దానం చేసిన 3 నెలలు కలిపి మరీ ఇవ్వడం జరిగింది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా మాకు వచ్చినాయి అని చెప్పిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు, అంటే 2,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమానికి తీసేస్తే 13,000 రూపాయలు
మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా వచ్చిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అలాగే మరి ఏదైతే మరి ట్యాక్సీ డ్రైవర్లకు వేస్తానన్న 15,000 కూడా వేయడం జరిగింది. స్త్రీశక్తి పథకంతో మరి గతంలో మనం డోర్ టు డోర్ మేము 3 సార్లు ఎలక్షన్ ముందు తిరగడం జరిగింది. అప్పుడు ఇచ్చిన వాగ్దానం ఓన్లీ జిల్లాలో తిరిగే బస్సులకే అని చెప్పారు. తదుపరి ఆయన పెద్ద మనసు చేసుకుని రాష్ట్రం అంతా పెట్టడం జరిగింది. ఏ మహిళ అయినా సరే రాష్ట్రంలో ఎక్కడికి ఎక్కినా సరే ఫ్రీగా తీసుకెళ్లే పరిస్థితి. అలాగే మరి చేనేత కార్మికులకి 200 యూనిట్ల దాకా మరి ఫ్రీ కరెంటు ఇవ్వడం జరిగింది. ఈవేళ రోజున మరి 25,000 రూపాయలు ఈ మగ్గాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి 72,000 మందికి రాష్ట్రంలో ఈవేళ 25,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటా పోతే చాలా పథకాలు ఉన్నాయి. మరి మత్స్యకారులకి 20,000 మరి వాళ్ళ వేటకి వెళ్ళని సందర్భంలో 20,000 ఇచ్చే పథకం. ఇలా అన్ని రకాలుగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 25,000 కోట్ల రూపాయలతో ఈ రోడ్లని అభివృద్ధి చేసిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన మీద ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఈరోజు పెంటపాడు మండలం కోరిమిల్లి గ్రామంలో జరగడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందుతున్నాయా, ఎలా ఉన్నాయని అడిగితే ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది 90% చేసాం, మనం 10% చేయకపోతే ఆ 10% గురించే మనం చేయలేదు కదని మనలో మనమే చర్చించుకోవడం జరుగుతుంది. కానీ మనం 90% చేసిన పనులు ప్రజలకు వివరించాలని చెప్పని రైతులకి గత గవర్నమెంట్లో ధాన్యం ఎక్కడికో తోలితే ఆ కటింగ్లు పోయి 3 నెలలకి డబ్బులు పడి, కానీ మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కావాల్సిన మిల్లుకి తోలుకొని 48 గంటల్లో డబ్బులు వస్తున్నాయని చెప్పని మనకు రైతులకు తెలియజెప్పారు. లో బడ్జెట్లో ఉన్నా సరే ఒక సమర్థతగా ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఎన్నుకోబడ్డారు కాబట్టి మనందరం కూడా ఎన్నుకున్నాం. ఆయన ఎన్నుకున్న దానికి నమ్మకంగా సూపర్ 6 పథకాలను కూడా అమలు చేస్తున్నారు. ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మరి ఏమేమి కార్యక్రమాలు ఇచ్చారు ఏంటనేది కూడా ఇంటింటికి వెళ్ళి తెలుసుకుని అన్ని బాధ్యతగా వ్యవహరించమని చెప్పి మరి బాబ్జీ గారి ఆధ్వర్యంలో అందరినీ కూడా కలిపి పంపించడం జరుగుతుంది. అలాగే ఇంటికి అదే వందనం కార్యక్రమం కానీ అలాగే ఫంక్షన్ కానీ అలాగే రకరకాల కార్యక్రమాలు అన్నీ కూడా మరి అన్ని అందుతున్నాయా లేదనేది మరి ఇంటింటికి వెళ్ళి తెలుసుకుని మరి ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం తెలుసుకోమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే కూటమి ప్రభుత్వం మరి పంపించడం జరిగింది. అలాగే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి. అలాగే మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఇక్కడ ఏ అభ్యర్థిని పెడతా అభ్యర్థికి మీరు అఖండ విజయంతో మీరు కోరాలని చెప్పి కోరుకుంటూ స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆగస్టు 16న పుట్టినరోజును పురస్కరించుకుని బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్థానిక తణుకు బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కుమారుడు జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట గోపి కుమారుడు తోట రాజా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేరు మీద సేవా సమితి ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుపేదలకు ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నేలపాల దినేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, ఎండ్రపాటి రాజు, సేవా సమితి సభ్యులు మత్తి బాజీ, లింగం శ్రీనివాస్, మద్దాల నరసింహ, పొప్పుల త్రినాథ్, రౌతు సోమరాజు, దుట్టు యువరాం, రావూరి రమేష్, కేశవభట్ల విజయ్, కోటా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు ఏదో ఒక కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాలను చేస్తూ దాంట్లో భాగంగా మన తణుకు బస్టాండ్లో ఉన్నటువంటి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ప్లేస్లో ప్రతిరోజు దాదాపుగా వారం రోజులు కూడా 16వ తారీఖు వరకు, ఆగస్టు 16వ తారీఖు వరకు కూడా, ఎందుకంటే ఆ రోజు ఆయన పుట్టినరోజు, ఆ రోజు వరకు కూడా ఇక్కడికి పేదలకి అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి వారు అనుకోవటం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారికి కూడా ఎవరికైనా కడుపు నింపాలి అని, ఎవరైనా ఇబ్బందులు ఉన్నవారికి, ఎవరైనా పేదలు ఉంటే వారికి కడుపు నింపాలనే ఆలోచన ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. అందులో
ఆయనకు అది ఇష్టం కాబట్టి దానికి అనుగుణంగానే బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితిలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఈ పర్టికులర్గా ఈ వారం రోజుల్ని కూడా ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఒక మంచి సేవా కార్యక్రమాలు చేయాలని వాళ్ళు ఎప్పుడు ఆలోచనతో ఉంటారు. దాంట్లో భాగంగా ఈరోజు నన్ను తోటరాజా గారిని పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా చేత ఓపెన్ చేయించినందుకు గాను వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిండు నూరేళ్ళు మంచి ఆయుష్ని ఆ బొలిసలమ్మ అమ్మవారు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఆయన పేరు చెప్పి సేవలో ఎప్పుడు ముందుండేలాగా వీరందరికీ, అలాగే అమ్మవారి ఆ కటాక్షం అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఈ బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పేసి వారందరూ కూడా బాగుండి ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ కొంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన మన బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆగస్టు 16ని ఆయన పుట్టినరోజు. అయితే ఆగస్టు 16న ఆయన పుట్టినరోజు ఇదేంటి, ముందుగా మీరు ఈ కార్యక్రమాలు ఏంటి, ఇది ఎప్పుడైనా జరిగిందా, ఎవరికైనా జరిగిందా అంటే ఎవరికే జరగలేదు. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారు, ఒక గొప్ప ఆదర్శమూర్తి మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే కష్టం అంటే నేను ఉన్నాను అని ఏ సమస్య అయినా ఆయన చేతిలో తీసుకుని ఆ కుటుంబాన్ని తీర్చి ఏ తప్పు అయినా చేస్తే మీరు తప్పు చేశారు క్షమించండి అని చెప్పి అందరికీ చెప్పి ఆ కుటుంబాన్ని ఓదార్చే ఒక గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అటువంటి ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో ఉండడం, అటువంటి ఎమ్మెల్యే గారు మా అందరితోటి ఆయన భాగంగా ఆయనలో మేము కూడా భాగస్వాములు అయినందుకు ఈ బొలిశెట్టి సేవా సమితి తరపున అందరికీ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసిన మీరు అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఆపద్ బాంధవుడు ఆగస్టు 16 పుట్టినరోజు, దాన్ని పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా ఈరోజు బొలిశెట్టి సేవా సమితి ముఖ్య కారకులు ఇక్కడ అందరూ కూడా బొలిశెట్టి సేవా సమితిలో అందరూ కూడా చాలా కష్టపడి ఎవరి వ్యాపారాలు చేసుకుంటూ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఏ పని అయితే చేస్తారో, ఎలా ఈ ఒక చేయికి తెలియకుండా ఒక చేతితో ఎలా సాయం చేస్తారో వాళ్ళ అడుగుజాడల్లో, మన ఎమ్మెల్యే గారు అడుగుజాడల్లో నడుస్తూ మనం కూడా ఏదో చెయ్యాలి ప్రజలకని చెప్పి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు రానున్న వారం రోజులు కూడా అన్నదాన కార్యక్రమం మన తణుకు రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని మార్నింగ్ ఏమో ఈ వారం రోజులు ఒక్కొక్క రోజు ఒక గుళ్ళో పూజా కార్యక్రమాలు ఉంటాయి. దానికి తోడు మధ్యాహ్నం భోజన వసతి కూడా కల్పించారు. ఏదైతే నిరసరాశులు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ భోజనం ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని, ప్రజలను చైతన్యపరిచి ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాలు, నిరుద్యోగం, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. సిపిఐ దేశవ్యాప్త పాదయాత్రలో భాగంగా ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. ప్రజా సమస్యలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ పాదయాత్రలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలిశెట్టి వెంకటరావు, బొద్దాని నాగరాజు, తాడేపల్లిగూడెం పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, పట్టణ నాయకులు మాసా బాబురావు, తూము సత్యనారాయణ, రాంబాబు, మహిళా సమైక్య నాయకులు ఎర్రంశెట్టి శాంతామణి, కళ్యాణి, వడ్డాది మేరీ, ఎన్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి ఎజెండా దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, మత సామరస్యాన్ని కాపాడాలని, లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు ఎన్నికల ముందు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపాలని చెప్పి సిపిఐ పాదయాత్ర డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా దేశంలో ధరలు తగ్గిస్తాం, అలాగనే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, రైతాంగ ఆత్మహత్యలు నివారిస్తాం. ఇవాళ దేశంలో మునుగుతున్నటువంటి పేదల, కష్టజీవుల, శ్రమజీవుల యొక్క సంపద 80 లక్షల కోట్ల పైన విదేశీ బ్యాంకుల్లో మూలుగుతూ ఉంది. మన పార్టీ అధికారంలోకి వస్తే 80 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ఒక్కొక్కరు బ్యాంక్ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తామన్నారు. ఇప్పటికే కూడా 12 సంవత్సరాలు పరిపూర్తి అవుతూ ఉన్న ఏ ఒక్క హామీని కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు జరపలేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపాలని కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. రానున్న కాలంలో కూడా మన్ని పోరాటాలకి సమాయత్తమవుతామని చెప్పి ఇచ్చిన హామీలను అమలు జరపాలని చెప్పి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో
ఈ నెల 6 నుంచి 15 వరకు కూడా మరి దేశవ్యాప్తంగా పాదయాత్ర తలపెట్టింది. ఈ పాదయాత్రను తీవ్రం చేయాలని చెప్పేసి ప్రజానీకాన్ని కోరుతూ ఉన్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే మేము మా జనాల్ని మంచి సస్యశ్యామలు చేస్తాం, అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం, ఈ దేశాన్ని సస్యశ్యామలు చేస్తామని చెప్పేసి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకి ఊడిగిలు కాస్తూ ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా మోడీ గారు మీరు ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలంటే అమలు జరపాలని ఈ కార్పొరేట్ శక్తుల్ని కొమ్ముగాచే విధానం మానుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీవీఆర్ కళాకేంద్రం ఆధ్వర్యంలో నెలవారీ సంగీత, నృత్య, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు స్థానిక డిఎస్ చెరువు వద్ద బుద్దాల కన్వెన్షన్ హాల్లో వ్యవస్థాపక అధ్యక్షుడు బుద్దాల రామారావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు గట్టిం సింధు హాజరయ్యారు. నెలవారీ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఆర్థో డాక్టర్ వి రాజశేఖర్కి గౌరవ వైద్య సేవా పురస్కారం అవార్డు, రిటైర్డ్ ప్రిన్సిపల్ గాయకులు, రచయిత, నటులు సివివి సత్యనారాయణమూర్తికి కళాసేవా పురస్కారం గ్రహీత అవార్డు, రాక్ రమేష్ అకాడమీ డ్యాన్స్ మాస్టర్ రాక్ రాజేష్కు కళా పురస్కారం గ్రహీత అవార్డును అందజేశారు. సిరిమామిళ్ల పెద్దిరాజు సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. చిన్నారులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు మాట్లాడుతూ ప్రతి నెల విశిష్ట అతిథులకు సత్కారాలు నిర్వహిస్తున్న బుద్దాల రామారావును అభినందించారు. కళాకారుల పాలిట బుద్దాల దైవం లాంటి వారిని అన్నారు. ఈ కార్యక్రమంలో కొలనవాడ పెదకృష్ణంరాజు, కొడవడగంటి వెంకట నరసింహాచార్యులు, టీవీ రామకృష్ణ, పశులేటి వరలక్ష్మి, పులిచెర్ల కృష్ణారావు, గరికిపాటి బాపయ్య శర్మ, దానము వెంకటేశ్వర్లు, పిటి వెంకటేశ్వర్లు, సతీష్, లింగంపల్లి గాంధీ, బీవీఆర్ కళాకేంద్ర సభ్యులు పాల్గొన్నారు. నెలవారీ ప్రోగ్రాంలో భాగంగా గౌరవ వైద్య సేవ పురస్కార గ్రహీత డాక్టర్ రాజశేఖర్ గారు నాకు ఇప్పుడే చెప్పారు మిత్రులు కృష్ణరాజు గారు, రేపు ఆయన హాస్పిటల్లో 15 మందికి శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్యాంగ్రీకి సంబంధించి నాకు కూడా తెలిసిన వ్యక్తులు కొంతమంది రాజమండ్రికి అక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరి ఆ సందర్భంలో మరి రాజశేఖర్ గారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా మరి కృష్ణరాజు గారి మరి ఆహ్వానం మేరకు ఇక్కడ పెద్ద మనసుతో వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉచితంగా ఈ ఆపరేషన్లో చేయడం జరుగుతుంది. అలాగే మరి కళాసేవ పురస్కార గ్రహీత సత్యనారాయణమూర్తి గారు మనకి అందరికీ తెలుసు. అనంత శ్రీరామ్ గారు అంటే ఆంధ్రప్రదేశ్లో తెలియని వ్యక్తులు ఉంటారు. అలాంటి ఉత్తరరత్నాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన సూర్యనారాయణమూర్తి గారు అభినందనలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అలాగే రాక్ రాకేష్ గారు డాన్స్ మాస్టర్ గారు, ఆయన అందరికీ సుపరిచితులు, కళా పురస్కార గ్రహీత. మరి ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ అలాగే ఆర్థిక సత్కారం ఈరోజు పేద కళాకారుల సంక్షేమ మూలనిధి కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు చేయూతనిద్దామన్న కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది, కానీ చాలా ఇష్టంగా రామారావు గారు ఈ కార్యక్రమం 33 సంవత్సరాల నుంచి ఇక్కడ చెప్పుకోవాలి ఏంటంటే మొదటిదాకా బీవీఆర్ కేంద్రంలో చేశారు. ఆయన సొంత ఖర్చులతో దీన్ని మళ్ళీ డెవలప్ చేసి నిజంగా అది ఆ రోజు ఇబ్బంది వచ్చిన రోజున మరి రామారావు గారు ఏ రకంగా ఎదరగలగలరు అనుకుంటే ఆయన ధైర్యం చేసి ఆయన సొంత కళ్యాణ మండపం పైన మళ్ళీ కళావేదిక నిర్మించి అంటే కళల పట్ల ఆయనకున్న శ్రద్ధ, ఆయనకున్న ఇష్టం మనం ఆయన తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయనకి అనారోగ్యానికి ఒకసారి గురైన ఈ కళాకారులు కళాసేవ చేయడం వల్ల ఆయన మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యం ఆ భగవంతుడు ఇచ్చాడు అనుకోవాలి. మరి ఆ రకంగా రామారావుకి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుడు 2,000 కూడా ఇదే రకంగా ఈ సేవా కార్యక్రమం చేయడానికి శక్తిని ఇవ్వాలని ఆరోగ్యం కోరుకుంటూ మరి ఈరోజు
ఈ పురస్కార గ్రహీతలు మరి డాక్టర్ గారు అల్లంపురం గ్రామం ఆయన చేస్తున్న ప్రజా సర్వీస్కి అనుగుణంగా వైద్య రంగంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లంపురానికి పేరు తెచ్చిన ఘనత మన కృష్ణరాజు దొరుకుతుంది. ఎందుకంటే ఆయన ఇంటి పేరు మర్చిపోయారు అందరూ. అల్లంపురం పెద్ద కృష్ణరాజు గారు అంటే అలవాటు అయిపోయింది. అలాగే మరి కళాకారు ఇవాళ గౌరవ వైద్య సేవా పురస్కారం గ్రహీత రాజశేఖర్ గారు ఇందాక సభ పరిస్థితి చేశారు. ఇటువంటి వ్యక్తులు ఉండబట్టే ఈరోజు వృద్ధిలో కొంతైనా పేద ప్రజలకు వైద్యం అందుతుంది, వాళ్ళు చేర్చుకుంటున్నారు. మరి ఇటువంటి వ్యక్తులుగా భగవంతుడు కళా పురస్కారం కాదు ఇంకా సంపూర్ణంగా సహకరించారు. మరి లైఫ్ జీవితాంతం కూడా ఈ సేవలో ప్రజలకి సేవ చేయడానికి శక్తిని వాళ్ళని ఆ భగవంతుడు కోరుకుంటున్నారు. 33 సంవత్సరాలు అంటే దాదాపు నా వయసు. ఇక్కడ ఉన్న వారు అందరిలోకి నేనే చిన్నదాన్ని కావచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఒక కార్యక్రమాన్ని చేయడం అంటే ఏదో ఒక మహాయజ్ఞాన్ని చేసినట్టే. ఏదైనా కార్యక్రమం ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు అవాంతరం లేకుండా ప్రతి నెల ఈ కార్యక్రమం చేయడం అంటే ఎవరికి సాధ్యం కాదు. ఎంత డబ్బున్నవారైనా సరే ఇంత కార్యక్రమం బ్రేక్ లేకుండా చేయటం అనేది ఆ గొప్పతనం అంతా బుద్ధాల రామారావు గారికి అని చెప్పి సభాముఖంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అయితే కళాకారులు అనేసరికి మనము ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మనకి మనసు బాగోలేనప్పుడు, మనం ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం నూతన ఉత్తేజంతో మళ్ళీ ఏదైనా పని చేయాలి, ఏదైనా వర్క్కి వెళ్ళాలి అంటే మనకి కళాకారుడు ముందు ఏదైనా సంగీతం కానివ్వండి, నృత్యం కానివ్వండి, నాటకం కానీ మనం ఎప్పుడైనా ఏదైనా చూసినప్పుడు మనకి ఉన్న ఇబ్బందులన్నీ మర్చిపోయి మళ్ళీ మన నూతన ఉత్తేజంతో మనం ముందుకు సాగుతూ ఉంటాం. అంటే కళాకారులు కూడా దేవుళ్లతో సమానం. మనం కళల్ని ఎప్పుడు కూడా ఒక నటరాజు స్వరూపంతో ఎందుకు భావిస్తామంటే మన సనాతన ధర్మంలో, మన హైందవ సమాజంలో మనకి నేర్పించింది ఏంటంటే మనకి ఉపయోగపడేది ప్రతిదీ, గాలి, నీరు, నిప్పు ఏదైనా కూడా మనం దేవీ దేవతలుగానే పూజిస్తూ ఉంటాం. అలాంటి వారే కళాకారులు. గ్రహీతలు మరి డాక్టర్ బి రాజశేఖర్ గారు నిజంగా ఆయన చాలా వైద్య రంగంలో గొప్ప నిష్ణాతుడు, డాక్టరేట్, అలాగే వైద్యం నారాయణ గారి అంటే దానికి నిలువెత్తు నిర్వహించడం మా రాజగోపాల్ గారు. వారు మా కృష్ణరాజు గారు చేసే సేవలకి ప్రతిస్పందించి ప్రతి శనివారం ఆదివారం 2 నెలలకు ఒకసారి వస్తారు. వారిని ఒక 15 ఆపరేషన్లు ఆదివారం ఉదయం మొదలుపెట్టి ఆ 15 ఆపరేషన్లు పూర్తయ్యేదాకా కూడా ఆయన నిజంగా అన్నపానీయాలు కూడా ముట్టడం ఆయన మహానుభావుడు. అలాగే మరొక బహుముఖ ప్రజ్ఞాశాలి మా చేకుండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారు. ఆయన కాలేజీ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. ఈయన ఎందరో శిష్య ప్రశిక్షణలు సంపాదించారు. ఆయన అందుతో పాటు చక్కటి మధురమైనటువంటి గాయకుడు. తెలుగు భాషకి వరం, తెలుగు భాషకి హృదయం పద్యం. ఆ పద్యాన్ని వినసొంపుగా యూట్యూబ్లో కూడా సత్యనారాయణమూర్తి గారి మరి పద్యాలు వస్తూ ఉంటాయి. తాడేపల్లిగూడెం శేషమహల్ సెంటర్లో ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతలతో కేక్ కట్ చేయించారు. మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు మాట్లాడుతూ ఎంతో మందికి గుండె ఆపరేషన్లు చేయించి వారికి దేవుళ్లా నిలిచారని తెలిపారు. మహేష్ బాబు నటించిన వారణాసి సినిమా సంబరాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయని తెలిపారు. వారణాసి చిత్ర ప్రపంచ రికార్డులను బద్దలుకొడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఉపాధ్యక్షుడు సింగం త్రిమూర్తులు మాట్లాడుతూ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎంతో కోలాహలం నెలకొందని అన్నారు. త్వరలోనే మహేష్ బాబు అభిమాన సంఘం కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు. కులమతాలకు అతీతంగా వేల గుండెలను కాపాడిన ఘనత మహేష్ బాబుకు దక్కుతుందన్నారు. జంగమ్మ సాధికారిక కమిటీ కన్వీనర్ లోకనాథం, ఉమాశంకర్, కడకట్ల ప్రసాద్, మురారి, షఫీ, కాగుపడు సిద్ధు, మారంపల్లి శేఖర్, ఉంగుటూరు, వెల్లవెల్లి, పెద్దతాడేపల్లి ఫ్యాన్స్ సభ్యులు, మహిళా ఫ్యాన్స్ సభ్యులు, మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ఘట్టంలోని మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మన తాడేపల్లిగూడెంలోని శాస్మాల్ థియేటర్ గల అంగరంగ వైభవంగా ఈ రోజున ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో సందడి చేసి ఈ ఏళ్ళ పుట్టినరోజుని ఎంతో ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి మరి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆయన
ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మాకు అందరికీ కూడా, ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక దేవుడు. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది గుండె చప్పుల్ని మనల్ని బతికితున్నటువంటి ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే కనుక చలనచిత్ర పరిశ్రమలోని మహేష్ బాబు గారు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అలాగే ఎన్నో కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు 1-2 కార్యక్రమాలు కాకుండా ఆయన కనీసం మీడియం ముందు కూడా రాకుండా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమం చేయడం జరిగింది. కనీసం వాళ్ళ తండ్రి చనిపోయిన రోజు నాడు ఒక శాంతి అనే అమ్మాయికి గుండు ఆపరేషన్ జరుగుతూ అక్కడ దగ్గరుండి చేయించిన తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చారు. ఆయన అంటే ఒక గుండు ఆగిపోయిన మరొక గుండు బతకాలి అని ఒక కాన్సెప్ట్ తో ఉన్న మంచి వ్యక్తి. అలాంటి మహేష్ బాబు గారు ఇలాంటి ఎన్నో పుట్టినరోజు మహా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఘట్టమనేని మహేష్ బాబు గారి 51వ జన్మదినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మన మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సింగం సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ రోజు మహేష్ బాబు గారి జన్మదినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అభిమానులు పెద్ద ఎత్తున ఈ యొక్క సంబరాల్లో పాల్గొనడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఎప్పుడైతే వారణాసి రిలీజ్ కి ఏదైతే ఆడవడో అంతగా మించి నిజంగా దూకుడికి మహేష్ బాబు పుట్టినరోజుకి ఈ రోజు ఆడవడం అంటే ఇంకా వారణాసికి మీ ఊహగా వెళ్ళేస్తున్నాం. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఉదయం నుంచి నాతో కష్టపడినటువంటి మా యొక్క మిత్ర బృందం, ఇక్కడ ఎవరైతే కష్టపడారో ప్రతి ఒక్క అభిమానికి గుర్తింపు ఉంటుంది. వాళ్ళందరికీ కూడా త్వరలో పదవులు అయిపడతాయి. ప్రతి ఒక్క కష్టపడిన అభిమానికి పదవులను కూడా త్వరలో ప్రకటించడం జరుగుతుంది. మా సింగం బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రిన్స్ మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయనకు ముందు ఇంకో పేరుంది ఘట్టమనేని శివరామకృష్ణ, అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడైనటువంటి మహేష్ బాబు గారి 51వ పుట్టినరోజు సందర్భంగా మా సింగం బ్రదర్స్ ఆధ్వర్యంలో శాశ్వత సెంటర్లో భారీ ఎత్తున కేకు కటింగ్ అలాగే పుట్టినరోజు వేడుకలు జరిపించడం జరిగింది. సినీ పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు హీరోలు. వాళ్ళ తండ్రి వారసత్వాలను పుచ్చుకొని వాళ్ళ యొక్క తండ్రి అడుగుజాడలు నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి కోవలో మొదటి స్థానంలో మరి నేను నందమూరి అభిమానిని కాబట్టి నేను చెప్తున్నాను. మరి ఆ రోజున నందమూరి బాలకృష్ణ గారు మరి క్యాన్సర్ హాస్పిటల్కి ఎలాగైతే మరి జీవం పోశారు, ఈ రోజున పసిబిడ్డలకి గుండె జబ్బు ఉన్న ప్రతి పిల్లలకి కూడా మహేష్ బాబు గారు ప్రాణం పోస్తున్నారు. గత పుట్టినరోజుకి 5,000 మందిగా చేశారు. ఇప్పుడు 7,000+ అంటే సుమారు 7,000 మంది దాటేశారు. దీన్ని ప్రజలందరూ, అభిమానులందరూ గ్రహించండి. ఇప్పుడు చిన్న విరామం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామదేవత పైలమ్మ అమ్మవారి ప్రత్తిపాడు జనసేన పార్టీ అధ్యక్షులు చేకూరి జగత్ సోమశేఖర్ పండు భవానీ దంపతులు ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢపు మాస సారె సమర్పించారు. ఈ సారె కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రత్తిపాడు గ్రామం మహిళలు పెద్ద సంఖ్యలో సారె కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారికి వివిధ రకాల స్వీట్స్, ఫ్రూట్స్, గాజులు, పసుపు, కుంకుమ, చలిమిడి, పానకాలు పోసి నైవేద్యం సమర్పించారు. అనంతరం గ్రామ భక్తులకు అమ్మవారి సారె పంచిపెట్టారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ చెరుకూరి జగత్ సోమశేఖర్ పండు ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ మాసంలో సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అమ్మవారికి రకరకాల కూరగాయలు, పండ్లు, పూలతో శాకంబరి రూపంలో అలంకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, పాలూరి వెంకటేశ్వరరావు, బొడ్డు సాయిబాబా, పసుమర్తి రామలక్ష్మణ్, సిద్ధ వీర్రాజు, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, ప్రత్తిపాడు గ్రామ జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్తిపాడు గ్రామంలో వెంకటేశ్వర తల్లి యొక్క ఆషాఢ మాస సారి కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కలిసి మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ సహకారంలో అమ్మవారికి మరి యొక్క సారి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం, ఒక ఆడపడుచుని పుట్టింటిపై ఎలా పంచుతామో అదేవిధంగా మరి ఆషాఢ మాసంలో సారి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ దాతలందరూ కూడా అమ్మవారి ఆశిస్తుంటారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదేవిధంగా పత్తిపాడు మన కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా సాహిత్య ఆరోగ్యాన్ని ఐక్యంగా అమ్మవారు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. గ్రామస్తులందరం కలిసి అమ్మవారికి సారి సమర్పించుకోవడం జరుగుతుంది. ఇది గత 2 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇక్కడ ప్రతిపాడులో మేము సారి అంటే మాకు తెలియని టైంలో నా భార్య ఉద్యోగరీత్యా ఒక ఊరు గౌరవంగా వాళ్ళకి సారి పెట్టుకుంటూ గౌరవంగా ఈవిని రమ్మంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ఊరిలో పలానా ఊరిలో ఇలాగా సారి పెడుతున్నారు, చాలా బాగా జరుగుతుంది, అది మనం కూడా మన అమ్మవారికి పెడదామని చెప్పి నాతో చెప్పగా సరే మనం పెడతాం కాదు, మన గ్రామస్తులందరినీ దీంట్లో భాగస్వామ్యం చేసి గ్రామస్తులందరి చేత ఈ పండుగ నిర్వహిద్దామని చెప్పి మేమిద్దరం అనుకుని ఆ రోజున 2024లో మొట్టమొదటిసారిగా గ్రామంలో అందరికీ కూడా ఈ విషయం చెప్తే అందరూ కూడా దీన్ని స్వాగతించి మాతో కలిసి వచ్చి ఎవరికి వారుగా అలా తోచిన విధంగా సందాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని అతి వైభవంగా ఆ సంవత్సరం మొదలు పెట్టడం జరిగింది. ఇది 3వ సంవత్సరంగా ఈ సంవత్సరం కూడా మీతో పాటు మేము కూడా కలిసి ఉండి ఆ అమ్మవారి సేవ చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం చాలా ఆనందం. మన స్థానిక శాసనసభ్యులు ప్రీతమ శాసనసభ్యులు ఒక ఆదేశాల ప్రకారం ఈ రోజున ఇక్కడ ఈ అమ్మవారికి పత్తిపాడు గ్రామ ప్రజలందరూ, ఆ ప్రజలతో పాటు ఇక్కడ ఉన్న నాయకులు, అలాగే జనసేన పార్టీ నుంచి తన ఎన్నంటూ ఉండి ప్రతి కార్యక్రమంలో ముందున్న తమ్ముళ్ళు, ప్రతి ఒక్క నాయకులకు కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం, వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు వెల్లవెల్లకుండి వారికి శుభేచ్ఛం కలగాలని, అమ్మవారి కరుణా కటాక్షములు ప్రతి ఒక్క కుటుంబానికి నిండు నూరేలుగా ఉండాలని, తమ్ముడికి ఏ సంకల్పం అయితే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాడో మా యొక్క పండుగకి మీ అందరూ సోదరు వాదడుకోండి. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇదే ఆషాఢ మాసానికి ఇంకా అత్యంత వైభవంగా ఈ పత్తిపాడు గ్రామ ప్రజలు మరింత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్తారని నేను మనసారా కోరుకుంటూ జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ విశ్వ సాహితీ కళావేదిక ప్రథమ వార్షికోత్సవం విశ్వ సాహితీ అక్షర మహోత్సవం అత్యంత వైభవంగా ఆగస్టు 16న తాడేపల్లిగూడెంలో గమని ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 300కు మంది పైగా కవులు, రచయితలు, సాహితీ ప్రియులు, తెలుగు భాషాభిమానులు తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. విశ్వ సాహితీ అక్షర మహోత్సవం భాగంగా సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్న పలువురు ప్రముఖులను, సాహితీవేత్తలను, కళాకారులను అక్షరశ్రీ విశిష్ట గౌరవ సత్కారంతో ఘనంగా సత్కరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో విశ్వ సాహితీ కళావేదిక చైర్పర్సన్ కొల్లి రమావతి, జాతీయ గౌరవ సలహాదారులు లైన్ గట్టి మాణిక్యాలరావు, సామాజిక విభాగం అధ్యక్షులు లైన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు, ననుబోలు రాజశేఖర్, బండారు జ్ఞానప్రసాద్, దంతులూరి శివరామకృష్ణరాజు, పెద్దోజు శ్రీనివాస్, కమిటీ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు. సాహిత్యం మీద అద్భుతంగా కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి కళావేదిక విశ్వ సాహితీ కళావేదిక. సామాజిక స్పృహ కలిగిస్తూ, కవులను ప్రోత్సహిస్తూ, యువతలో ఒక అద్భుతమైనటువంటి మేధస్సును వెలికి తీస్తూ అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత మన తాడేపల్లికి చెందినటువంటి కొల్లి రమావతి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. ఏదైతే ఈ జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవ కళావేదిక ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది, వారిలో ఒక మేలుకొలుపు కొలుపుతుంది. 365 రోజులు పూర్తయిన సందర్భంగా 365 కవులను సత్కరించుకోవడం, అభినందించుకోవడం,
వారిలో ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి ఆలోచన గ్రహణ శక్తిని వెలికి తీసి ఈ సామాజిక చైతన్యం కోసం మరి వారు చేస్తున్న కృషిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఆదివారం ఆగస్టు 16 గమని ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి ఈ మహత్తర విశ్వ సాహితీ కళావేదిక అక్షర మహోత్సవానికి అందరూ హాజరు కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మీ మనీ. తెలుగు భాష, తెలుగు కళలో సంస్కృతి వైభవం, తెలుగు వైభవం పెంపొందించాలని, సాహిత్యం సమాజహితం కావాలనే కోరికతో విశ్వ సాహితీ కళావేదిక జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ స్థాపించి 1 సంవత్సరం అయిన కారణంగా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం గమని ఫంక్షన్ హాల్లో ఆగస్టు 16 ఆదివారం నాడు దాదాపు 300 మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, కళాభిమానులు, తెలుగు భాషాభిమానులు అందరి కోసము విశ్వ సాహితీ అక్షర మహోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి తెలుగు భాషాభిమానులు అందరూ, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ విశ్వ సాహితీ కళావేదికలో ఎంతోమంది యువ కవులకు బాసరాగా నిలుస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని మరి పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలని తలపెట్టడం, అందులో భాగంగా ముఖ్యంగా తెలుగు భాషకి ప్రాణం పోసే ఈ కవులందరినీ కూడా ఒక చోట సమీకరించి వారిలో ఐక్యతని నెలకొల్పే విధంగా మరి విశ్వ సాహితీ కళావేదికని నెలకొల్పి మరి మొదటి వార్షికోత్సవాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, దానికి సంబంధించిన కరపత్రాన్ని ఈ రోజున మా గౌరవ సభ్యులు లయన్ గట్టి మాణిక్యాలరావు గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ కవులందరూ కూడా ప్రారంభించడం జరిగింది. తప్పనిసరిగా అందరూ కూడా పాల్గొవాలని, విజయవంతం చేయాలని కోరుకుంటూ. కృత్రిమ మేధస్సు విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన ప్రస్తుత కాలంలో పరిశోధకులు, విద్యార్థులు నైతిక ప్రమాణాలను పాటిస్తూ పరిశోధన, శాస్త్రీయ రచన కొనసాగించాలని టర్నింటిన్ దక్షిణాసియా కస్టమర్ సక్సెస్ మేనేజర్ అక్షయ్ ప్రసన్న సూచించారు. నిట్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ ఆచార్యులు డాక్టర్ కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో ఏఐ యుగంలో అకాడమిక్ ఇంటిగ్రేటెడ్ నైతిక పరిశోధన, శాస్త్రీయ రచనలో ఉత్తమ పద్ధతులు అనే అంశంపై శనివారం ఆన్లైన్ వర్క్షాప్లను నిర్వహించారు. ముఖ్య అతిథిగా అక్షయ్ ప్రసన్న మాట్లాడుతూ పరిశోధనలో కృత్రిమ మేధస్సు సహాయ సాధనగా బాధ్యతాయుతంగా వినియోగించాలని తెలిపారు. ప్రస్తుతం ఏఐ యుగంలో పరిశోధకులు సాంకేతికతను దుర్వినియోగం చేయకుండా పరిశోధన నైతికతకు అనుగుణంగా వినియోగించినప్పుడే శాస్త్రీయ పరిశోధనకు మరింత విశ్వసనీయత లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డీన్ బివి వీరేష్ కుమార్, ఆచార్యులు డాక్టర్ సుదర్శన్ ధ్రువ, డాక్టర్ సురేంద్ర, డాక్టర్ సుశాంత్ కుమార్ బెహ్రా, అసిస్టెంట్ లైబ్రేరియన్ కమలా మహంతి, సూపరింటెండెంట్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గిరిజనులు మెరుగైన జీవనోపాధికి తాటి బెల్లం, నేర విలువధారిత ఉత్పత్తులు అభివృద్ధికి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఐటీడీఏ చింతూరులో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి సమక్షంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె ధనుంజయరావు చొరవతో విశ్వవిద్యాలయం ముందడుగు వేసింది. తాటి బెల్లం, నేర ఆధారిత ఉత్పత్తులు అభివృద్ధి చేయడం ద్వారా గిరిజనులకు మెరుగైన జీవనోపాధి కార్యక్రమాలు అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని అంబేద్కర్ కళావేదిక మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ మాధవి పాల్గొన్నారు. తాటి బెల్లమే కదంటే తాటి బెల్లమే, కానీ తాటి చెట్ల నుంచి బెల్లం తీసి బ్రాండింగ్ చేసి ఇప్పుడు చక్కెర తినేవాళ్ళు ఎవరు లేరు. తాటి బెల్లం ఆరోగ్యానికి మంచిది. తప్పకుండా కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా, స్వీట్ చేసుకోవాలన్నా తాటి బెల్లంతోనే చేసే రోజు వస్తుంది. దాన్ని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఉంగుటూరు చల్లాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం భక్తి శ్రద్ధలతో వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో చల్లాలమ్మ అమ్మవారికి రకరకాల కూరగాయలు, పండ్లు, పూలతో శాకంబరి రూపంలో అలంకరించారు. అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు. ఉంగుటూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చల్లాలమ్మ అమ్మవారికి సారి సమర్పించారు. వినాయకుడు ఆలయం నుండి ఊరేగింపుగా వెళ్లి చీరలు, జాకెట్ ముక్కలు సమర్పించారు. రజకపేట ఆధ్వర్యంలో కూడా చల్లాలమ్మ అమ్మవారికి సారి సమర్పించారు. తొలుత వినాయకుడిని దర్శించుకుని అక్కడ నుండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం, భద్రకాళి అమ్మవారి ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం గ్రామదేవత శ్రీ చల్లాలమ్మ అమ్మవారికి సారి సమర్పించారు. ఈ సారి ఊరేగింపులో మహిళా భక్తులు పూనకాలతో ఊగిపోయారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు అందుకున్నారు. గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండల జనసేన పార్టీ వీర మహిళా అధ్యక్షురాలు పెనుబోతుల సోమాలమ్మ ఆధ్వర్యంలో పుట్టినరోజు సందర్భంగా శనివారం రాత్రి బాక్స్ క్రికెటింగ్ ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నాయకులు పైబోయిన వెంకటరామయ్య బాక్స్ క్రికెట్ను ప్రారంభించారు. తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల నుండి 30 టీంలు క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. పైబోయిన వెంకటరామయ్య మాట్లాడుతూ సోమాలమ్మ పుట్టినరోజు సందర్భంగా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందకరమని అన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడల వైపై మొక్కు చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నాయకులు చిట్టూరి నాగేంద్ర, జట్లపాలెం జనసేన పార్టీ నాయకులు పెనుబోతుల బాలాజీ, కే ట్రావెల్స్ శివ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన కార్యకర్త వీర మహిళ అయిన పెనుబోతుల సోమలమ్మ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా బాక్స్ క్రికెట్ అని మెగా టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇక్కడ నైట్ టైం ఫ్లడ్ లైట్లు వెళ్తుర్లోను ఈ టోర్నమెంట్ను పురస్కరించుకుని ఈవిడ రోజును పురస్కరించుకుని 30 టీంల వరకు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రైజ్ మనీ కూడా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా చిన్నవాళ్ళు కూడా ఇటువంటి టోర్నమెంట్లు పెట్టడం వలన క్రీడ అనేది ప్రజల్లో విపరీతంగా ఉందని చెప్పేసి ఇన్ని టీములు పాల్గొన్నాయంటే క్రీడ అనేది ప్రజల్లో బట్టి విపరీతంగా ఉంది. యూత్లో తాడేపూడి యువతకే క్రికెట్ ఆడాలన్నా, వాలీబాల్ ఆడాలన్నా, బాస్కెట్బాల్ ఆడాలన్నా, వాళ్ళ ఉన్న నైపుణ్యం వెలికి తీయాలన్నా వాళ్ళకి సరైన ప్లాట్ఫారం లేదు. కాబట్టి తాడేపూడి మా అన్నయ్య ఎమ్మెల్యే గారు ఈ విషయంగా దృష్టి సారించి ఆయన హై స్కూల్ని ఎంత అభివృద్ధి చేశారు. ఇటువంటి టోర్నమెంట్లు ప్రతి వాళ్ళు వేడుకల్ని ఇంట్లోనూ ఇంకో రకంగా జరుపుకుంటాం, మంచి ప్రజల్లో జరుపుకోవడం చాలా మంచి విషయం అని చెప్పేసి అందరూ కూడా ఈ విధంగా చేస్తే ప్రజలందరూ కూడా ఆనందిస్తారని తెలియజేసుకుంటూ యూత్కి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నేను సోమలమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. శ్రీ పెనుబోతుల సోమలమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బాక్స్ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడమైంది. ఈ బాక్స్ క్రికెట్ పోటీల్లో తాడేపల్లిగూడెం కాకుండా చుట్టుపక్కల యానాలపల్లి, తణుకు, కొమ్ముగూడు, నేత్రపురి, ఏలూరు నుంచి కూడా బాక్స్ క్రికెట్ ఆడతాకే కుర్రలు చాలా ఉత్సాహంగా వచ్చారు. ఇటువంటి క్రీడాకారులు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా తాడేపల్లిగూడెం మన ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సోమలమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెంటపాడు మండలం పడమర వెప్పరు గ్రామంలో గ్రామదేవతలు మహంకాళి అమ్మ, మహాలక్ష్మి అమ్మవారికి గ్రామస్తులు ఆదివారం ఆషాఢం సారె అందజేశారు. అమ్మవార్లను శాకంబరి దేవిగా అలంకరించి ఆలయాన్ని కూరగాయలతో అలంకరించారు. గ్రామంలో సుమారు 500 మంది మహిళలు భారీ ఊరేగింపుగా గ్రామమంతా తిరుగుతూ అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, సారె తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామదేవతలకు సారె సమర్పిస్తున్నామన్నారు. ఉగాదికి ప్రతి సంవత్సరం అమ్మవారికి జాతర ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. గుడి పునఃప్రతిష్ఠ చేసి సుమారు 120 సంవత్సరాలు అయిందని, గ్రామ ఉత్సవం ఒకటి నిర్వహించాలని భారీ ఎత్తున జాతర చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆదివారం శాకంబరి అవతారం చేసిన కూరగాయలతో సోమవారం భారీ అన్న సమారాధన చేస్తున్నామన్నారు. కావున పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ అన్న ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ భోగి రవి, గ్రామ జనసేన నాయకులు గంటా సుబ్రహ్మణ్యం, నయనాల సూర్యచంద్రరావు, పసల సత్తికొండలు, పడగొడగంటి వెంకటనరసింహాచార్యులు, పసల గంగన్న, గట్టి మాణిక్యాలరావు, గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మహాలక్ష్మమ్మ, మాంకాళమ్మ, ఈ గ్రామ దేవతలు అంటారు. ప్రతి గ్రామానికి కూడా ఓ గ్రామ దేవతలు ఉంటారు. ముందు దేవుడి కన్నా ముందు ఆ గ్రామ దేవతను దర్శించుకొని కొలుచుకొని గ్రామ దేవత దండం పెట్టిన తర్వాత ఏ దేవతలన్నా ఏ దేవుళ్ళన్నా కొలమని ఒక ఆచారం ఉంది. అటువంటి ఆచారాన్ని పాటిస్తూ ఈరోజు అలాగే శాకంబరి ఉత్సవాలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి అంతా మంచి జరగాలని కోరుకుంటూ మాకు ప్రతి సంవత్సరం కూడా
ఇక్కడ మాగళమ్మ ఉత్సవానికి సంవత్సరాది ముందు రోజు గౌరవం జరుగుతుంది. ఎంత కన్నుల పండుగ జరుగుతుంది అంటే అంత కన్నుల పండుగ జరుగుతుంది. గ్రామ ఉత్సవం జరగాలి, అందరికీ మళ్ళీ మేలుకొల్చుకోవాలి. మన గ్రామ దేవతని ముఖ్యంగా తెలియపరచడానికి ఒక గ్రామ దేవత ఉత్సవం పెడదామని, మహా ఉత్సవం పెడదామని చెప్పి అనుకుంటున్నారు. అటువంటి కార్యక్రమం జరగాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తా. అలాగే రేపు పొద్దున్న సంతర్పణ ఉన్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సహకరించిన ప్రతి ఒక్క భక్తునికి కూడా మంచి జరగాలని, పాడి పంట సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆరోగ్యం ఉండాలని. పడమరిప్పర్ గ్రామం నందు మాంకాళమ్మ మహాలక్ష్మకు శాకాంబరి అలంకరణ, అందరూ ఊరు ఆడపడుచులందరూ కూడా సారీ అనే విధానం అమ్మవారికి సమర్పించడం అనేది చాలా శుభసూచకము, సంతోషదాయకము. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన ఊరు పెద్దలు ఎంతో శ్రద్ధతో అందరి యొక్క సుభిక్షం కోరి వారు ఎంతో శ్రమతో ఒక సమిష్టిగా కలిసి చేస్తున్నందుకు పేరున అందరికీ ధన్యవాదాలు. దీనికి ముఖ్యంగా రత్నాచార్యులు గారు అన్ని విధాల అందరినీ కూడా ఒక కలుపుదనంగా అందరినీ కలుపుకుని ముందుకెళ్తున్నందుకు ఆయనకు నమస్కారం. ఈ శాకాంబరి అవతారం ఎందుకు చేస్తారంటే, కాశీ పట్టణంలో కుంతలి అనగిరి పట్టణం ఉంది. ఆ పట్టణంలో కరువు కాటకాలు, వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఆ గ్రామ పోలేరమ్మ స్వప్నంలో ప్రత్యక్షమయ్యి, నాకు శాఖలతో అలంకారం చేయండి, కూరగాయలతో ప్రతి ఇంటికి కూడా పసుపు కుంకుమ గాజులు సారి ఇవ్వండి, మీ కరువు కాటకాలు కూడా పోతాయి అని స్వప్నంలో ఆ గ్రామ పెద్దకి పోలేరమ్మ ప్రత్యక్షమైంది. తెల్లవారి గ్రామస్తులందరూ కూడా కూరగాయలన్నీ కూడా వేసుకుని సారి పంచి పెట్టేటప్పటికి ఆ సాయంత్రం వేళలో కొంబవృష్టి కురిసింది. తాడేపల్లిగూడెం మండలం పడాల్లో శ్రీ బొలుసులమ్మ అమ్మవారి ఆషాఢ మాస సారె కార్యక్రమంలో గ్రామ ప్రజలు మొత్తం పాల్గొన్నారు. శ్రీ విజయదుర్గ ఆలయం నుండి ఊరేగింపుగా గ్రామ ఆలయాలు మొత్తం సందర్శించి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సంవత్సరం గ్రామదేవత బొలుసులమ్మ అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ విధంగా ఆషాఢంలో అమ్మవారికి సారె సమర్పించడం వల్ల గ్రామం అంతా సుఖ సంతోషాలతో ఉంటుందన్నారు. గ్రామంలో ఏ కార్యక్రమం తలపెట్టినా తొలుత గ్రామదేవతను దర్శించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. విజయదుర్గ అమ్మవారు శాకాంబరి అవతారంలో దర్శనమిచ్చారు. ఇవాళ ఎవరికాలు బిజీగానే ఉన్నారు. బొలుసులమ్మ తల్లి అమ్మవారి ఆషాఢమాస సారి నిమిత్తంగా ఈ రోజున శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నుండి మహిళా సమాజం, గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా సహకారంతో ఈ రోజున అమ్మవారి సారి తీసుకురావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా కొంచెం ఆకరణ చేయవలసి వచ్చింది, మన మాతలో లేక కొంతమంది. కాబట్టి ఆఖరి వారం ఈ రోజున చేయవలసి వచ్చింది. ఈ గ్రామ దేవత చలవ వల్ల, మన విజయదుర్గ అమ్మవారి చలవ వల్ల మా మహిళా సమాజం, మహిళలందరూ కూడా ఈ యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆలయం దగ్గర బొలుసులమ్మ అమ్మవారికి
ఆషాఢం సారి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామ దేవతని పూజిస్తే మొత్తం ఏ దేవుణ్ణి పూజించక్కర్లేదని ఒక నానుడి. గ్రామ దేవతని ఎప్పుడు ముందు గ్రామ దేవత పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏ కార్యక్రమం చేయాలి, పెళ్ళైనా పేరంటమైనా ఏదైనా సరే. ఆ వరవడి ఫస్ట్ నుంచి మా ఊళ్ళో అలా కొనసాగుతుంది. అలాగే ప్రతి మనిషికి ఆ వ్యక్తి ఎదగాలంటే ఖచ్చితంగా గ్రామదేవత ఆశీస్సులు ఉండాలని, గ్రామదేవత ఆశీస్సులు ఈ గ్రామం మీద మెండుగా ఉన్నాయని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేసుకుంటూ, గ్రామ ప్రజలు మంచి సహాయ సహకారాలతో చాలా అభివృద్ధి చేసుకున్నాం. 10 సంవత్సరాల నుంచి ఇంకా అభివృద్ధి చేయాలని మనందరం అనుకుంటున్నాం. నా తరపున ఇంకా చేయాలని తపంతో ఈ రోజు సందర్భంగా అమ్మవారికి 2 లక్షల రూపాయలు నేను కేటాయిస్తూ నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంకా అభివృద్ధి చేయాలి, రోడ్డు పోయాలి, ఇంకా ఇక్కడ మంచి ఒక షెడ్ వేయాలి, ఈ అభివృద్ధి కార్యక్రమం చేయాలి. దాని నిమిత్తం నేను ముందుకు వస్తాకి రెడీగా ఉన్నాను. గ్రామ ప్రజల సహకారంతో, అందరి ఆలోచనతో, అందరి సహాయంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. అమ్మవారిని ఏ రకంగా పూజిస్తారు అనేది ఒక రకంగా ఉన్న యువతలో ఈ రోజున యువత అనేక దుర్వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. అమ్మవారికి ఏ రకమైన గుణాలు ఉన్నాయి, ఆ గుణాలను అలవరుచుకుని అమ్మవారి ప్రాముఖ్యతకు ఆవిడ ఆశీర్వాదాలకు అందరూ కూడా ప్రాప్తులు కావాలని చెప్పి యువత ముఖ్యంగా వ్యసనాలని, దుర్వ్యసనాలని దూరం చేసుకోవాలని ఈరోజు సెలపోలేనిది ఎవరో లేరు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ చూసి ఇలాంటి అమ్మవారి కృప వల్ల అందరూ మారాలి, దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. తాడేపల్లిగూడెం శ్రీ దేవి మహంగళమ్మ అమ్మవారికి ఆషాఢం సారి కార్యక్రమం ఆలయ నిర్వాహకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మళ్ళీ వెయిట్ చేయండి. అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి. అందరూ నమస్కారం చేసుకుని స్వచ్ఛతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని బీజేపీ పెంటపాడు గ్రామ అధ్యక్షుడు కొత్తపల్లి నాగ సత్యనారాయణ అన్నారు. ఆదివారం పెంటపాడు పోతురోజు ఆలయం వద్ద 4వ వారంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్ముడు ఆశించిన గ్రామ స్వరాజ్య సాధన దిశగా ప్రధాని నరేంద్ర మోడీ 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు గట్టి మాణిక్యలరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జామి ప్రవీణ్, కూటమి నాయకులు తాడేపల్లి ఈశ్వరరావు, గట్టిం నవీన్, కల్వచర్ల వెంకటేశ్వరరావు, మేడపాటి కృష్ణారెడ్డి, కొవ్వూరి కృష్ణారెడ్డి, నరాలశెట్టి సత్యనారాయణ, జవ్వాది నాగభూషణం, కెలాడి చంద్రకళ, పిన్నింటి రామకృష్ణ, పిన్నిగింటి నాగశ్రీలు పాల్గొన్నారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది 2014 అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజున నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన అద్భుతమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని మాజీ దేవాదాయ శాఖ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు గారు ఆయన హయాంలో ఈ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు. అదే కార్యక్రమాన్ని ఇవాళ మేము పెంటపాడు గ్రామంలో కార్యకర్తలందరూ సహకారంతో, కూటమి నాయకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఈ కార్యక్రమానికి అన్ని రకాల వర్గాలు 50 మంది కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా జరుగుతున్నది. బీజేపీ యొక్క గ్రామంలో ఉనికిని, అదే బీజేపీ యొక్క కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమం చాలా కంకణం కట్టుకున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణ భారత్, స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమాన్ని ఇది ఒక నెల కంప్లీట్ చేసుకుంది ఈ యొక్క కార్యక్రమం. మరి కార్యక్రమాన్ని ఎంత ఘనంగా కార్యకర్తల్లో మరి బీజేపీ కార్యకర్తల ఉత్సాహాన్ని నిలుపడానికి మరి కార్యక్రమం చేస్తున్నారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈరోజు 4వ వారం మొదలుపెట్టి మొత్తం కూటమి నాయకులు, బీజేపీ కార్యకర్తలు మొత్తం అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మొదలుపెట్టి
ఈ కార్యక్రమం ముందుకు సాగించాలని అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ లైన్ చిన్నం జగదీష్ అధ్యక్షతన జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, లైన్ పాస్ట్ ప్రెసిడెంట్ సిఏ చిన్నం మునీంద్ర ద్వారా డిస్టిక్ గవర్నర్ 316 GPMJF లైన్ డాక్టర్ దశిక సుబ్బారావు ఇచ్చిన గొడుగులను ఓషా గ్రాండ్ దగ్గర ఉన్న బొప్పాయి నిమ్మకాయలు అమ్ముకునే చిరు వ్యాపారస్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లైన్ ప్రెసిడెంట్ చిన్నం జగదీష్, లైన్ ట్రెజరర్ కొండూరి శ్రీరామచంద్రమూర్తి, జనతా డాక్టర్ లైన్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, లైన్ సిఏ చిన్నం మునీంద్ర, లైన్ సేమకుర్తి రాజా తదితరులు పాల్గొన్నారు. కుంచినపల్లిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభమై ఈ పవిత్రోత్సవాలు 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం విశ్వసేన ఆరాధన, పుణ్యాహోచనం, అష్ట కలశారాధన, అభిషేకం, ప్రధాన హోమాలు, పవిత్ర అభివే మంత్రం, పవిత్ర సమర్పణ, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారి సేవా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం నందు స్వామివారి పవిత్రోత్సవాలు ఎంతో దిగ్విజయంగా జరుగుతున్నాయండి. గౌరవనీయులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం వాస్తవ్యులు శ్రీ పాణింగిపల్లి సత్యపవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయండి. ఈరోజు స్వామివారికి మూల విరాట్కి స్నపన తిరుమంజన అభిషేక కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క స్నపన తిరుమంజనకు సహకరించిన దాతలు తాడేపల్లిగూడెం వాస్తువులు శ్రీ దాసరి గణరాజు గారు, శ్రీమతి అనంతలక్ష్మి దంపతుల సౌజన్యంతో జరుగుతున్నాయండి. సాయంత్రం మహాశాంతి హోమం జరుగుతుందండి. అలాగే రేపు ఉదయం మహాపూర్ణాహుతి కార్యక్రమం, అలాగే రేపు సాయంత్రం స్వామివారి శ్రీవారి కళ్యాణంతో ఈ యొక్క పవిత్ర కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాయి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత అద్భుతంగా రాజమండ్రి వాస్తవ్యులు దైవజ్ఞులు శ్రీ పాణింగిపల్లి పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న పవిత్రోత్సవాల కార్యక్రమానికి విశేషంగా భక్తులు సుమారుగా గత 3 రోజుల నుంచి ప్రతిరోజు కూడా 1500 నుంచి 2000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడము, అలాగే ఈ యొక్క యజ్ఞ యాగాది కార్యక్రమాలను కూడా తిలకించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం చాలా శుభప్రదం. ఈ యొక్క స్థలంలో ఇంత మంచి కార్యక్రమాలు జరగడం కుంచినపల్లి గ్రామానికే కాదు, మన తాడేపల్లిగూడెం పట్టణానికి కూడా ఎంతో అద్భుతం. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా తిలకించి ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. తాడేపల్లిగూడెం స్థానిక మోడర్న్ కెఫ్ ఆవరణలో ఉన్న SVVS స్వీట్ స్టాల్ దగ్గర మహేష్ బాబు ప్రిన్స్ మహేష్ బాబు పట్టణ అధ్యక్షులు సువ్వాడ శ్రీరామ్, పట్టణ సెక్రటరీ షేక్ నాగూర్ బాబు ఆధ్వర్యంలో ప్రిన్స్ మహేష్ బాబు 51వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ మహేష్ బాబు సుమారు 7,000కు పైగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేసి ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలిచారన్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఒక చక్కటి మెసేజ్ ఉన్నటువంటి సినిమాలను అందిస్తూ తెలుగు సినీ ప్రేక్షకులందరి అభిమానాన్ని పొందాడని అన్నారు. ఇందులో అప్సా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తూము వాసు, కోలా రాజశేఖర్, శ్రీనివాస్, కోటా దుర్గారావు, దీక్షిత్, కిరణ్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రిన్స్ మహేష్ బాబు 51వ జన్మదిన 51వ సంవత్సరం 51వ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం మోడర్న్ కెఫ్ సెంటర్లో మహేష్ బాబు పవన్ సెక్రటరీ షేక్ నాగూర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మనం మహేష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని మేమందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మహేష్ బాబు గారి గురించి తెలుసు. ఆయన చేసే ప్రతి సినిమా కూడా సమాజానికి ఒక మెసేజ్ కింద ఉంటుంది. ఆయన సినిమా చూసే కొద్ది సమాజంలో ఈ రకంగా మనం ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి అనే విధంగా సినిమాలు ఉంటాయి. అందుకే మేము అందరం మహేష్ బాబు ఆయన్ని ఎప్పుడూ మర్చిపోలేము. ఆయన తీసే ప్రతి సినిమా మా విజయవంతంగా అవ్వాలని కోరుకుంటున్నాం.
దంటమనేని మహేష్ బాబు గారు ఈరోజు 51వ పుట్టినరోజు చేసుకుంటున్నాం సందర్భంగా ఈరోజు మోడర్న్ గేప్ ఎదుర్కొంటూ ఉన్న ఆటో సెంటర్ దగ్గర సువారు శ్రీరాము శేఖూరు నాగూరు ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు కానుకలకు బియ్యం సీట్లు పళ్ళు పంచడం జరిగింది. అలాగే కురియలగూడెంలో చెల్లూరు రాంబాబు గారు అనే కృష్ణ గారు చనిపోయిన రోజున కూడా ఆ ఊర్లో కురియలగూడెనికి ఊరంతా గ్రామాన్ని అంతా పిలిచి భోజనాలు కూడా పెట్టారు. వాళ్ళు కూడా ఈ తాడేపల్లిగూడెం మహేష్ బాబు గారు అమ్మలు చాలా గట్టిగా చేస్తారని చెప్పి కురియల గురించి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా వచ్చి ఇలా మహేష్ బాబు దగ్గరుండి వాళ్ళు కూడా బియ్యంలో పంపడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 51వ జన్మదిన శుభాకాంక్షలు మన తాడేపల్లిగూడెం సువార శ్రీరంగ రాజ్యాల్లో చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన రీల్లోనే కాదు రియల్ గానే సూపర్ స్టార్. 7,000 మంది చిన్నారుల గుండె చెప్పడు ఆయన ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని ఆ ఆశయం ఎప్పుడు బతకాలని ఏ హీరో అయినా సరే మహేష్ బాబు అంటే చాలా గౌరవించారు. అంతకన్నా ఓన్లీ ఒక్క సూపర్ స్టార్ కే ఉంది. ఆయన ఇలాంటి బర్త్డే మరి ఎన్నో చేసుకోవాలని ఎన్నో వేల గుణ చెప్పుల ఆయన కారణం అవ్వాలని కోరుకుంటూ పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో పెంట్లమ్మ అమ్మవారి ఆషాఢ మాసం సందర్భంగా సారె చీర ఘనంగా చేశారు. రాయుడు శ్రీనివాసరావు దంపతులు నివాసం నుండి రామాలయం గుడి వద్దకు వచ్చి అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా బయలుదేరారు. కోలాటం మేళతాళాలతో గ్రామం అంతటా ఊరేగింపు చేశారు. అమ్మవారికి వివిధ రకాల స్వీట్స్, ఫ్రూట్స్, గాజులు, పసుపు, కుంకుమ, చలిమిడి, పానకాలు పోసి నైవేద్యం సమర్పించారు. శ్రీ భగవద్గీత మహిళా సమాజం, కోదండరామ మహిళా భజన సమాజం, శ్రీ భాగ్యలక్ష్మి సాయి గణపతి మహిళా భజన సమాజం, రాయుడు శ్రీనివాస్, ఎం కృష్ణ, కొండేటి హైమావతి, మూతిన రాంబాబు, ఎం అప్పారావు, మద్దన కృష్ణ, వెలుగులేటి శ్రీనివాస్, బండారు ఆంజనేయులు పాల్గొన్నారు. పెంట్లమ్మ తల్లి, అదేవిధంగా కొత్తగా కట్టిన దుర్గామాత గుడి ఆధ్వర్యంలో ఈ రోజున అమ్మవారికి పసుపు, కుంకుమ, సారె, స్వీట్లు అన్ని రకాలతోటి సారె చీరతోటి ఊరంతా తిరిగి అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరిగింది. దానికి నిమిత్తం గ్రామస్తులందరికీ అదేవిధంగా ఈ సారు సీరి పట్టుకొచ్చిన ఆడపడుచులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మా గ్రామ దేవతలైన పెంట్లమ్మ అమ్మవారు, శ్రీ కనకదుర్గమ్మ వారు, బాలకొండాలమ్మదేవి అందరికీ కూడా ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా సారి సమర్పించడం జరిగినది. ఈ సారి ముచ్చటగా 3వ సంవత్సరం ఈరోజు. ఈ 3 సంవత్సరాలు కూడా చాలా వైభవంగా మహిళలందరూ కూడా గ్రామంలో పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా మమేకమై ఈ సారి కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసి అందరూ కూడా ఆనందోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి మేము చేసే కార్యక్రమాల్లో అన్ని కూడా మనస్ఫూర్తిగా శాకంబరి అలంకారం, అమ్మవారి ఆషాఢంలో సారే సీరే ఇవన్నీ కూడా ఘనంగా జరిపించడం జరిగినది. మా గ్రామ దేవత పెంట్లమ్మ తల్లికి ఆషాఢ మాస సందర్భంగా ఆషాఢం సారీ చీర అన్ని ఊరు ప్రజల సహకారంతో ఘనంగా సత్కరించుకుని ఆ ఆశీస్సుల కోసం మేము పోకలాడుతూ ఆమెకి అన్ని విధాలుగా సేవ చేస్తూ మేము పెంట్లమ్మ తల్లిని కొలుస్తున్నాం. మా గ్రామ దేవత పెంట్లమ్మ. అలాగే దుర్గమ్మ వారి ఆలయం కూడా కట్టాము. దుర్గమ్మ వారి ఆలయంలో కూడా దుర్గమ్మ వారికి సకల సదుపాయాలు దుర్గమ్మ వారికి ఏం కావాలో అది అనుకుని మాకు తోచింది మేము చేయగలిగిందని దుర్గమ్మ వారికి సేవ చేస్తున్నాం. అంతా ఊరు ప్రజల సహకారంతో జరుగుతుంది. సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బుద్ధాల కన్వెన్షన్ హాల్లో లింగంపల్లి గాంధీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కేక్ కట్ చేసి మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుద్ధాల రామారావు హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్తో డాక్టర్ బి రాజశేఖర్, డాన్స్ మాస్టర్ రాజేష్, తరగంపూడి మురళి, సత్తి దశరథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని ఇక్కడ అభిమానుల సమక్షంలో ఎంతో సమధికోత్సాహంతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి శతాయుగా వర్ధిల్లాలని, ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్రాల్లో నటించి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా వెలగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ అభిమానులందరికీ కూడా ఆ భగవంతుడు శ్రేయస్సుని కలగజేయాలని, సాంస్కృతిక రంగం 3 పువ్వులు 6 కాయలుగా వెలిగి భరతమాత ముఖంలో ఎప్పుడూ చిరునవ్వులు వెలగాలి అని నేను కోరుకుంటూ మీ ముందు సవినయంగా సెలవు తీసుకుంటాను. మహేష్ బాబు 51 పుట్టినరోజు సందర్భంగా
బీఆర్ కళాక్షేత్రం నందు భారీగా పుట్టినరోజు జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు ఇచ్చేసిన ఈ సత్యనారాయణ గారికి, బుద్ధ వెంకటరామారావు గారికి, మిగిలిన పెద్దలందరికీ నా నమస్కారములు. సినిమా ఫీల్డ్లో కృష్ణ గారు తర్వాత అంత మంచి వ్యక్తి మహేష్ బాబు గారు. మరి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసారి కోరుకుంటూ ఈ అభిమాన సమక్షంలో ఇంత ఘనంగా జరుపుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ముందు ప్రజాహిత కార్యక్రమాలు చేస్తానికి మేము ఎప్పుడూ ముందుంటామని కోరుకుంటున్నాం. పారిశుద్ధ్యం లేనిదే ప్రగతి లేదని జనసేన నాయకుడు దాసరి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పెంటపాడు తన నివాసం వద్ద పెళ్లి రోజును పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఆరోగ్యవంతమైన సమాజానికి పారిశుద్ధ్య కార్మికులు కీలకమని, వారి అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. సమాజం కోసం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం అనేది ప్రగతి పదానికి నిదర్శనం నేను భావిస్తూ ఉంటాను. పారిశుద్ధ్యం లేకపోతే ప్రగతి లేదనే భావించే మొదటి వ్యక్తుల్లో నేను ఒకరిని. అటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు బట్టలు పంపిణీ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం. సమాజానికి, ఆరోగ్యకరమైన సమాజానికి ప్రతీకలుగా నిలిచే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఇప్పుడే కాదు, ఎటువంటి సందర్భం వచ్చినా సరే నాకు చేతనైనంత వరకు నేను సాయం చేస్తూనే వచ్చాను. అలాగే ముందు కూడా వారి సేవల్ని భావితరాలకి వాళ్ళ సేవలో ఎప్పుడు కూడా అనునిత్యం వాళ్ళు అభివృద్ధి పదం వైపు సమాజాన్ని నడిపిస్తూ ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండే సమాజాన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో వారు ఎల్లప్పుడూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాగునీటి కోసం కృష్ణా డెల్టా రైతాంగం రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దపాడు మండలం కొత్తూరులో పెద్దపాడు, దెందులూరు, ఏలూరు మండలాల కృష్ణా డెల్టా రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు ఇచ్చి పంట సాగు చేసుకునే అవకాశం కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా పరిధిలోని కృష్ణా డెల్టా ఆయకట్టు భూములకు గోదావరి జలాలు అందించే అవకాశం ఉన్న ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదని విమర్శించారు. కృష్ణా డెల్టా ఆయకట్టు భూములకు గోదావరి జలాలను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా డెల్టా రైతులు ఆవాల మోహన్ రావు, పల్లపోతు రెడ్డియ్య, బండి శ్రీనివాస్, తలారి జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు, ఏలూరు నియోజకవర్గం పరిధిలో 58,000 ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టు ఉన్నది. అయితే ఈ కృష్ణా డెల్టా ఆయకట్టుకి ఈరోజు నీళ్లు రావడం లేదు, మీరు వరి పంట వేయొద్దని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. వాస్తవంగా మొదట నీళ్లు వదిలేరు, వర్షాలు పడినాయి, రైతులందరూ కూడా నారుమళ్ళు పోసుకున్నారు. నాట్లేసే సమయానికి నీళ్లు లేవని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు నీళ్లు ఉన్నాయి, గోదావరిలో నీళ్లు ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు గోదావరి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా డెల్టాకి సాగునీరు మళ్లించే అవకాశం ఉన్నది. అయితే కృష్ణా గోదావరి కాలువలు ఆధునీకరణ చేయకపోవడం వల్ల నీళ్లు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. అంటే ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి ఇవాళ రైతులు బలి కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గోదావరి ప్రధాన కాలువ ద్వారా 7,000కు పైగా క్యూసెక్కులు అదపు నీటిని విడుదల చేస్తే కృష్ణా డెల్టాకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. గతంలో కృష్ణా జిల్లాలోని తేలపురల వరకు గోదావరి జలాలు అందించిన పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోతానని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.